నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 17:5. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్తూ ఉన్నావు? ఎవరిని నమ్ముకొని నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఉన్న వారికి నీ మార్గాన్ని అప్పగిస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న వారిని నమ్ముకొని మోసపోయి నిరాశ చెంది ఉన్నావా? అయితే నీ కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ ఈ లోకంలో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ నీవు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ మార్గాన్ని అప్పగించినట్లయితే, నీవు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు నమ్మకత్వం కలిగి జీవించినట్లయితే, ఆయన నీ ప్రతి కార్యము సఫలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ ప్రతి పనిని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా మన మార్గమును ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించి నమ్మకత్వం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో అయ్యా, వారందరి జీవితాల్లో నమ్మకత్వాన్ని అనుగ్రహించమని, వారి ప్రతి పనిని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.